వంశం పర్వాలేదు. మీరెవరు అంటే ఏం చెప్తారు? పలానా వాళ్ళ కొడుకుని, పలానా వాళ్ళ మనవరాలని, పలానా వాళ్ళ కూతుర్ని ఎవరు పేరు చెప్తే గుర్తుపెడతారో వాళ్ళ పేరు చెప్తారు. అవునా? మీ గోత్రం ఏమిటి అంటే వంశం DNA. పలానా అంటే మీ వంశంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళ ముగ్గురో, నలుగురు, ఐదుగురో, ఏడుగురో మనుషులు ఉంటారు. స్త్రీయార్షయం, పంచార్షయం, సప్తార్షయం. సప్తఋషులు కానీ, ఐదుగురు ఋషులు కానీ, ముగ్గురు ఋషులు కానీ పెట్టుకొని వాళ్ళ పరంపర నుంచి మేము వస్తున్నాం. ఒకే గోత్రం ఉన్నవాళ్ళు వివాహం చేసుకోవాలని చెప్పే ప్రకారం ఒకే పేరు వస్తుంది. అర్థమైందండి? ఇది మాత్రం అది అర్థం కాక ఎవరో చెప్తే దాన్ని అవునా అవునా వచ్చాం. అర్థమైందండి? గోత్రము అంటే గోవులను కాపాడిన వాళ్ళు గోత్రం అని కాదు. అది యూట్యూబ్లో చెప్తున్నాను, నాకు ఆశించబడుతుంది. మీ వంశంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చిన వాళ్ళని గోత్రంగా, గోత్రం అంటే ఋషులుగా మనం సామం చేస్తుంది చెప్తాం. దీన్ని గోత్రము అంటారు. ఇప్పుడు ఎవరైనా వివాహం చేయాలంటే అటు 7 తరాలు, ఇది 7 తరాలు వాడాలంటారు. దీనికోసం 7 తరాలు 3 తరాలు పెంచాలి. తండ్రి తెలుసు, తాత తెలుసు, ముత్తాత అవన్నీ తెలియదు. ముత్తాత పేరు ఎవ్వరికీ గుర్తుంటారు. ఇలా కష్టాలు గుర్తుపెట్టుకున్నా వాళ్ళ భార్య పేరు గుర్తుంటారు. కనీసం 3 తరాలు సరే అండి. ఎవరు అంటే ఆఫీస్లోకి వెళ్తే ముగ్గురు నలుగురు ఎక్కడున్నారో అందరూ పేరు చెప్తారు. ఈ తండ్రి పేరు తాతగారి పేరు ముత్తాతగారి పేరు చెప్పట్లేదు. ఏది చెప్తుందో దాన్ని మర్చిపోతున్నారు. కానీ గోత్రప్రభులు చెప్తాం. ఈ గోత్రప్రభులు చెప్పేటప్పుడు పెళ్లి కోసం చూడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళెవరో ఏదో వీళ్ళు ఎవరు ఏమి వీళ్ళ గుణగణాలు తెలుస్తుంది. గోత్రం చెప్తే గుణగణాలు తెలుస్తుంది. ఇది వేరే చెప్తే బుద్ధి తెలుస్తుంది. అందుకనే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు వివాహం చేయాలంటే ఇప్పుడు స్వామివారు చెప్తున్నాం గోత్రం. గోత్రం అంటే తెలిసింది కదండి. చెప్పండి, మీ పిల్లలకి నేర్పించండి. మీ గోత్రం యొక్క ఋషులు తెలుసుకొని చెప్పండి పిల్లలకి కూడా. స్వామివారి శ్రీకృష్ణుడి ప్రబలేమిటి? భాగ్యేశ గోత్రం. మహర్షులు గురువు, ఆంగ్య మహర్షి, సైన్య మహర్షి, గార్గ్యేయ మహర్షి. ముగ్గురు మహర్షులతో కూడినటువంటి గోత్రంలో జన్మించినటువంటి గోత్రోద్భవస్య దేవవీర మహారాజు దేవవీర మహారాజు యొక్క ముని మనవడు. జలసాగరయన్నం గోబ్రాహ్మణే విశ్వం భవదో ఆంగీరస సైన్య గార్గ్యత్రియార్షయ ప్రబలాంత గార్గ్యేయ గోత్రోద్భవస్య సూరసేన మహారాజ పౌత్రాయ సూరసేన మహారాజు యొక్క మనవడు. జలసాగరయన్నం గోబ్రాహ్మణే విశ్వం భవదో ఆంగీరస సైన్య గార్గ్యత్రియార్షయ ప్రబలాంత గార్గ్యేయ గోత్రోద్భవస్య వసుదేవ మహారాజ పుత్రాయ వసుదేవ మహారాజ యొక్క పుత్రుడు. జలసాగరయన్నం గోబ్రాహ్మణే విశ్వం భవదో ఆంగీరస సైన్య గార్గ్యత్రియార్షయ ప్రబలాంత గార్గ్యేయ గోత్రోద్భవస్య అఖిల లోక గోత్రోద్భవాయ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే వరాయ. అఖిల లోక గోత్రోద్భవైన శ్రీకృష్ణుడే వరుడిగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అందరికీ తెలియదు. అలాగే అమ్మవారు జలసాగరపర్యంతం గోబ్రాహ్మణే భస్వం భవదో భార్గవ జవనారు ఆప్రోజనవిద్యార్షి ప్రబలాంత భార్గవస గోత్రోద్భవై. అమ్మవారి భార్గవస గోత్రోద్భవి 5 మహర్షులు. ఎవరెవరు? భార్గవ, చవనవ, అమరువ, ఆప్నువ, వైదువ. ఇలా 5 మహర్షులతో కూడినటువంటి పంచారుషి ప్రబలాంత భార్గవస గోత్రోద్భవి. మహాభోజరాజీ మహాభోజరాజు మనవరావు. జలసాగరయన్నం గోబ్రాహ్మణే విశ్వం భవదో భార్గవ
జలసాయరవిందం బ్రాహ్మణే కృష్ణం భవతో కాశ్యపావసారణ ద్రవత్రియాశే ప్రదాన కాశ్యప గోత్రోద్భవీం సత్యభామనే కాశ్యప గోత్రోద్భవీ కాశ్యప ఆవసార నైద్రవ ముగ్గురు మనుషులు పుట్టినటువంటి కాశ్యప గోత్రోద్భవీ మహా అమిత మహారాజవరణం నపి అమిత మహారాజవ మునిమనవరాలు జలసాయరవిందం బ్రాహ్మణే కృష్ణం భవతో కాశ్యపావసారణ ద్రవత్రియాశే ప్రదాన కాశ్యప గోత్రోద్భవీ పట్టుకోవాలన్నా నీళ్ళు తాగుతా మీద పడుతుందేమో మళ్ళీ పందిరి చూడాలా భూదేవి యొక్క సంతోషించినటువంటి అంటే లక్ష్మీదేవి ప్రకృతికి మూలలు మన చుట్టూ ఉన్నటువంటి పచ్చని ప్రకృతికి మూలలు జీవానికి తిరుగు సత్యభామాదేవి భూమికి తిరుగు ఆకారానికి ప్రతిరూపంగా సత్యభామాదేవి ఉన్నారు మామూలుగా మీరు మనుషుల భావాన్ని ఇలా జ్ఞానాన్ని
కన్యాదానం చేసి కన్యాదానం చేసేటప్పుడు కట్నం ఇస్తారా? ఏ కోసం ఇస్తారు? అబ్బాయిని చదువుతున్నాం కదా, చెప్పకపోవడం ఏదైనా దానం ఒకటే చేయకూడదు, 3 దానాలు చేయాలి. అమ్మాయి ఒకటే అదే బంగారం కన్యాదానం చేయాలి. భూమిని కొనిచ్చే పరిస్థితి కాదు కాబట్టి ఆయన కన్యాదాత అంటే పెళ్లి తండ్రి చెప్తున్నాడు, నా శక్తిని బట్టి గోదానం పొందు కానీ భూదానం పొందు కానీ మీకు ఏది వస్తే అది కొనుక్కొని ఉపయోగపడి నా శక్తిని బట్టి వాటితో సమానంగా భావన చేసేటటువంటి ధనాన్ని హిరణ్యాన్ని వ్యక్తిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. అందుకనే కట్టడితే ఇది సాంప్రదాయం మనకు వచ్చింది. అంతేగాని అబ్బాయిలు మనం కొట్టుకోవట్ల వాళ్ళు అమ్మి ఎందుకోసం ఇది ఇస్తున్నారు? ఈ కన్యాదాత యొక్క 40 తరాలకి కూడా పితృదేవతల వృద్ధి చెందడం కోసం పితృదేవతలు మోక్షం ఇస్తున్నారు. ఆ మోక్షం సంకల్పం కోసం కుడికాలు పడలేదు రైట్ సైడ్ ఓం శ్రీమన్నారాయణాయ పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండాయ అనేకమే పృథివ్య తేజో వాయువ్యాకాశంకార మహద్వ్యక్తాఖ్య సప్తావరణైరాం హృదే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మాంతాష్టదిగ్గజో ప్రతిష్ఠితానాం
मध्ये वर्तमाने कलियुगे प्रथमकाले दुष्टरविग्रहाः कालिवाहन अस्मिन् देशे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे पञ्चम्यायां निधो मृगवासरयुक्तायाम् आश्लेषानक्षत्रयुक्तायां शुभग्रहण एवं विशिष्टायाम् अस्यां शुभतिथौ అందరూ కూడా చెప్పిన అలాగే తిరిగి చెప్పండి. దీనిని మహాసంకల్పము అంటారు. ఒక్క వివాహంలో కన్యాదానం తప్ప ఇంకెక్కడా కూడా ఈ సంకల్పాన్ని చెప్పరు. చెప్పే అధికారం లేదు. ఆడపిల్ల పుట్టి అదృష్టవంతులు అంటారు కదా, దేనికో తెలుస్తుంది. చెప్పండి. మమ బాల్య యవ్వన కౌమార వార్ధకేషు ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త పాప దురిత క్షయార్థం మధ్వంసానాం మాతృవంసానాం దశపూర్వేషాం దశాపరేషాం కుంభీ పాక లోహిత కామాతప సంఘాత వివిధేభ్యో మహా ఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీర్య సూర్యమండల పర్యంతం ఉత్తరాసే వర్ష సహస్రావసానేన ఏకైక దినాకర్షణ క్రమేణ శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం ఆలోక్య సామీప్య ఆరోప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం శ్రీ విఠనో మునిభిః భృగ్వాదిభిః వసిష్ఠాదిభిః విద్య మహర్షిభిః ఉక్త ఉక్త్య ధర్మ శాస్త్ర పురాణ ఇతిహాస ప్రబోధిత అల్పోక్త యథాశక్తి కన్యాదానం కరిష్యే. అక్షతలు గారి దగ్గర వేసేసేయండి. ఏం చెప్పించాము మీ చేత ఇప్పుడు? మమ మా యొక్క అనేక జన్మసు అనేక జన్మల నుంచి గణపతి దగ్గరమ్మా అనేక జన్మల నుంచి బాల్యంలో కానీ యవ్వనంలో కానీ కౌమారంలో కానీ వార్ధక్యంలో కానీ తెలిసి కానీ తెలియ కానీ ఆ వృత్త అనావృత్త చేసినటువంటి మహాదోషాలు అన్నీ కూడా తొలగిపోయి మధ్వంసానాం మాతృవంశానాం ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో వారి యొక్క తల్లి గారి వైపు 10 తరాలు, తండ్రి గారి వైపు 10 తరాలు గడిచినవి. అంటే ఎన్ని? 20 తరాలు రాబోయేది. తండ్రి గారి వైపు 10 తరాలు, తల్లి గారి వైపు 10 తరాలు. ఎన్ని? కన్యాదాతతో కలిపి 41 తరాలు ధరింపబడతాయి. దీనివల్ల ఒక్క కన్యాదానం ఒక్క ఆడపిల్లకి కన్యాదానం చేసి దీనికోసమనే దీని ఇదిగా దాచిపెట్టిన ప్రతి రూపాయి భవిష్యత్తులో సంపాదించబోయే రూపాయి కూడా ఆపదకి మరీ పెళ్లి చేసే కారణం. ఎలా ఉద్ధరింపబడతారు? కుంభీ పాక లోహిత ధామాతవ సంఘాత వివిధేభ్యో మహాఘోరేభ్యో. కుంభి అంటే కొన్ని నరకాల పేర్లు చెప్పారు. కొండలో వేసి ఉడకబెట్టడం, బాండీలో వేయించడం,
చేసినప్పుడే ఆలోచన చేస్తున్నారు. ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారో ఆ ఖర్చు పెట్టేది 41 తరాలు ఇంతేనా? ఇంకా ఏమి తెరై సూర్యమండల పర్యంతం ఏ ప్రదేశంలో అయితే కన్యాదానం చేస్తున్నామో ఆ ప్రదేశంలో నువ్వులు తెలుగు నువ్వులు సూర్యుడు వరకు రాశిలాగా పోతూ ఏకైక ఒక్కొక్క రోజుగా తీసుకుంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుందో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ 41 తరాలు శ్రీహరిలోకి శ్రీహరిలో అనేది గట్టిగా వైకుంఠంలో ఉండే అర్హత కలుగుతుంది. దేనివల్ల? ఒక్క కన్యాదానం వల్ల వచ్చేవాడు 41 తరాల వాడు. అంతేనా? ఇంకా ఉంది. దేవుడి అశ్వమేధ యాగం తెలుసా? విన్నారా? సీరియల్ సినిమా ఉంది. మళ్ళీ మాకే 108 యాగాల్లో చిట్ట చివరికి చిన్నది అశ్వమేధ యాగం. ఇప్పుడు చేసేవి యాగాలు కాదు. ఇప్పుడు చేసేవి యాగాలు కాదు, స్మరణ. యాగం వేరు, స్మరణ వేరు. చిన్నది అశ్వమేధ యాగం 3 సార్లు చేస్తేనే ఇంద్రుడితో సమానమైన శక్తి, ధనము, అధికారము పొందుతుంది. అటువంటిది ఈ 108 యాగాలు ఒక్కొక్కటి 3 సార్లు చేసేవారు. దీనివల్ల ఒక్క కన్యాదానంలో వచ్చేవారు. అంతేనా? వైకుంఠాలన్నీ నాలుగు రకాలు మోక్షాలు కూడా 4 రకాలు. ఆరోగ్య సామీప్య సారూప్య సాయుధ్యం చతుర్విధ మోక్ష వైకుంఠాలు 4. ఏమిటి? ఆమోదము, ప్రమోదము, సమ్మోదము, చిట్ట చివరి వైకుంఠం. ఈ 4 రకాల వైకుంఠాల్లో ఒకదాని తర్వాత అలాగే 4 రకాల ఆరోగ్య సామిష్యం పక్క పక్కనే ఉండడం. ఈ మన ఎరకాలంలో ఉంటుంది. సారూప్యం స్వామివారం ఉన్నట్టుగా చతుర్భుజాలు సర్వ తత్వ సమానత్వం. తనలోనూ స్వామి చూసుకోగలుగుతాడు. చెట్టు పుట్టారాయి యొక్క ప్రతి ఒక్క దాంట్లో స్వామి చిట్ట చివరిది సాహిత్యం స్వామివారం తెలుసుకోండి. ఆ 4 రకాల లక్షణాలు ఒకదాని తర్వాత ఎవరు చెప్పారో? ఈ పంతులు గారు ఆ పంతులు గారు చెప్పింది కాదు. సాక్షాత్ భగవాన్ శ్రీ విక్రమామునికి విష్ణుమూర్తి అవతారాలు ఎన్నింది? విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని? 108. రాక్షస సంహారం చేసిన ఎన్ని అని అడగలేదు. విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అని అడిగాడు. మామూలుగా శివుడు అవతారాలు ఎన్ని చెబుతారు? 11 రుద్రావతారాలు. కానీ శివుడు ఎన్ని ఉన్నాయి? జ్యోతిర్లింగాలే 12 ఉన్నాయి. మరి 11 చెప్పింది. 12 ఎక్కడి నుంచి వచ్చింది? అవతారాలు వేరు. రాక్షస సంహారం చేయడానికి భక్తులు ఉద్ధరించడానికి వచ్చింది. దశావతారాలు రాక్షస సంహారం చేయడానికి వస్తుంది. మన భక్తుల్ని కాపాడుతున్నారు. మనకి అవతారాలు ఏంటి? విష్ణుమూర్తి అవతారాలు సర్వం గాడి తప్పినప్పుడు, భూమి మీద అధర్మం ఎక్కువైనప్పుడు, గురువుగా గురువులో వచ్చి మార్గాన్ని చూపించింది. మీకు అర్థమేంటి చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి అవతారం మీద, వ్యాసనారాయణ, సత్యనారాయణ స్వామి ఇదంతా విష్ణుమూర్తి అవతారం మీద. ఇలా 108 పైన అవతారాలు. అలా వచ్చిన అవతారమే విజ్ఞాన సమహర్షి. ఈయనకి చతుర్భుజాలు ఉంటాయి. శంఖం చక్రం ధరించి ఉంటారు. సన్యాసకాలం దండం ధరించి ఉంటారు. ఈయన విష్ణుమూర్తి వైకుంఠానికి చెప్పి భూలోకానికి రావాలని సంకల్పం చేసుకున్నప్పుడు సంతోషించడి గారిని భూమికి వస్తున్నాను, నాకు అర్చన కైంకర్యానికి ఏర్పాటు ఏంటంటే అయ్యా అవతారం ఉంటే చేయగలవు, అవతారం ఉంటే వీడియో చేయగలవు, సాక్షాత్ ఏ వస్తారంటే అంత శక్తి మాకు లేదండి అంటారు. అంటే అప్పుడు విష్ణుమూర్తి అవతారం అంటున్నారు. రామవారు కృష్ణున్నారు, భగవాన్ శ్రీ విఘ్నమూర్తికి సమర్పిస్తున్నారు. 4 విధాన్ని ఖననం అంటే మధ్యగలాగా తిరిగి వైఖాన సాగమాన్ని రచించారు. ఆ వైఖాన సాగమాన్ని అనుసరించి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి పూజలు జరుగుతుంది. ఆ పూజ ఎవరు చెప్పారు? ఇలా చేయని చెప్పి
పూజ, పుణ్యాహవాచనం, వరపూజ జరిగి సభ్యంగా కన్యాదానం చేసిన తర్వాతే జీలకర్ర బెల్లం పెడతారు. మంగళసూత్రం జీలకర్ర బెల్లం ముహూర్తం ఉందా? జీలకర్ర బెల్లానికి ముహూర్తం ఉందా? దాని ముహూర్తం కదా మనం ఇంట్లో రాసేది అగ్రమతిలో. దేనికోసం? జీలకర్ర బెల్లానికి మాత్రమే ముహూర్తం చేసి పెడతారు. మీకు తెలిసి చెప్పండి పర్వాలేదు. గట్టిగా చెప్పండి. జీలకర్ర